వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు సిలాగిజంలోని కాన్సెప్ట్ చూద్దాం. ఆల్ అండ్ సమ్కి ఎలాంటి కాన్సెప్ట్ వస్తుందో చూద్దాం. సో లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్. ఆల్ యాపిల్స్ ఆర్ బాల్స్ అంటే యాపిల్స్ అన్ని బాల్స్. నెక్స్ట్ ఆల్ బాల్స్ ఆర్ క్యాట్స్, బాల్స్ అన్ని క్యాట్స్. నెక్స్ట్ ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్, క్యాట్స్ అన్ని డాగ్స్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఆల్ సమ్ నుంచి ఇప్పుడు లోపల నుంచి బయటకు వెళ్ళామనుకోండి, యాపిల్స్ నుంచి బాల్స్, అలా ఆల్ యాపిల్స్ బాల్స్, సమ్ యాపిల్ బాల్స్. సో లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు సమ్ అండ్ ఆల్ రెండు కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఒకవేళ బయట నుంచి లోపలికి వెళ్ళామనుకోండి, అంటే ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఆల్ క్యాట్స్ ఆర్ బాల్స్, అలా ఇందులో సమ్ అనేది కరెక్ట్ అవుతుంది, ఆల్ అనేది రాంగ్ అవుతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఏం చెప్పాను, లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు సమ్ అండ్ ఆల్ రెండు కరెక్ట్ అవుతుంది, బయట నుంచి లోపలికి పోయేటప్పుడు సమ్ కరెక్ట్ అవుతుంది, ఆల్ రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. సమ్ యాపిల్స్ ఆర్ బాల్స్, సమ్ యాపిల్స్ ఆర్ బాల్స్, లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు సమ్ ఆల్ రెండు కరెక్ట్ అవుతాయి. సో ఇది కరెక్ట్. ఆల్ యాపిల్స్ ఆర్ క్యాట్స్, ఆల్ యాపిల్స్ ఆర్ క్యాట్స్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ అనేది కరెక్ట్ అవుతుంది బయట నుంచి లోపల పోయినప్పుడు. నెక్స్ట్ ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, బయట నుంచి లోపల పోయినప్పుడు ఆల్ రాంగ్ అవుతుంది. సో ఇది రాంగ్. అండ్ ఇంకొక విషయం, అన్ని పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ రావు. సో సమ్ నాట్ ఉంది, సో ఇది రాదు. అండ్ నో అని ఉంది, రాదు. నో అంటే నెగిటివ్, రాదు. సమ్ నాట్ ఉంది, సో ఇది రాదు. సో ఈ మూడు కరెక్ట్ అవుతాయి. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఫాలో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ.